అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 15వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. వృశ్చిక రాశి వారికి మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆర్థిక సహాయం లభిస్తుంది. లక్ష్యం నెరవేరే వరకు పట్టు వదలవద్దు. మంచి మనసుతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఉద్యోగంలో సమస్యలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మ మార్గంలో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి పనిని దాదాపు పూర్తి చేస్తారు. తోటివారి సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. అభివృద్ధికై చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. అభిష్టాలు నెరవేరిన ఆనందంగా పనిచేస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపార అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు తొలగిన కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా అనుకూలత ఏర్పడుతుంది. మితంగా ఖర్చు చేస్తారు. శ్రమ తగ్గుతుంది. మంచి శుభ ఫలితాలు వెలువడిన అనుకున్న దాన్ని సాధిస్తారు. మంచి ఆలోచన విధానంతో విజయపదం పడతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైన లావాదేవీలలో స్పష్టమైనటువంటి ఆలోచనలు అవసరం. ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. అదేవిధంగా కీలక బాధ్యతలు మీ భుజాన వేసుకుంటారు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. నూతన కొనుగోలును చేస్తారు. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాది రంగాలలో మిశ్రమ ఫలితాలు వెలువడిన అవసరానికి ధనం లభిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు తొలగిన అనుకున్న కార్యక్రమాన్ని నైపుణ్యంతో పూర్తి చేస్తారు. మీ యొక్క పనితీరుకు అధికారులను మెచ్చుకుంటారు. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగిన తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. మంచి ఆలోచన విధానంతో అదృష్టం ఏర్పడుతుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగంలో గత అనుభవంతో ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధిని ఏర్పరచుకుంటారు. అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు లాభిస్తాయి. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు. మంచి మనసుతో ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖ
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం నుంచి శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన వృధా ఖర్చులు తెలుగున అదేవిధంగా మాట పట్టింపులు తెలుగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు తెలుగున ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తెలుగున అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.